మంత్రులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. నా వ్యాఖ్యలు ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం. టీడీపీ పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు జారీ చేసిన మంత్రి నారా లోకేష్. గ్రామ స్థాయిలో కార్యకర్తలు యూనిటీగా ఉండాలని విజ్ఞప్తి. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీరని కష్టాలు. బెయిల్ వచ్చేలోపు మరో కేసు నమోదు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. గోరింతాలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్ ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు. నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు, డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు, డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఒక టీడీపీ పార్టీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ తాజాగా కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు యూనిటీగా ఉండాలని తెలిపారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగకండి, కానీ అమ్మ లాంటి పార్టీని మర్చిపోవద్దు, దయచేసి మూడో వ్యక్తి చెప్పింది నమ్మవద్దని లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ స్థాయిలలో పనులు ఎలా చేసుకోవాలో తెలుపుతూ ఆయన ఒక నోటు విడుదల చేశారు. దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామ స్థాయిలో పని జరగకపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికీ అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి. మాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకుందాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తు, చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి
ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు, నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్ని చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశారు. ఇలాగొచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకునున్నాయి. కాగా 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శుక్ర, శనివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నార్త్ తమిళనాడు, నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్, మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉంటుంది మన దక్షిణ కోస్తాంధ్ర, ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మాస వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మాస వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అండ్ కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ సిస్టమ్ దృష్ట్యా దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ఈ నేపథ్యం దృష్ట్యా దక్షిణ కోస్తా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ఇంతవరకు ఉన్నటువంటి నిన్నటి వరకు మనం చూస్తున్న ఉపరితల ఆవతనాల దృష్ట్యా మనకి పర్టికులర్లీ దక్షిణ కోస్తాలో అయితే ఒక మాస వర్షాల నుంచి భారీ వర్షం వరకు కూడా పలు ప్రాంతాల్లో నమోదు చూస్తాం. అత్యధికంగా అయితే ఒంగోలులో అయితే నిన్న 8 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు అండ్ వింజమూరులో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నేత గన్నవరం వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019-24 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.
ఎవరైనా కూడా, బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. హీస్ కఫింగ్, ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు, నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు, దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో కేసు వివరాలు అని చెప్పారండి, మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్, సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించింది కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు, అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పండి. ససీమణిగా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎలాంటి ఫైట్ యుల్ సీ, బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తానే ఉంది కదా, పబ్లిక్ నోస్ వెరీ వెల్. వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇతక్ చీరలను పరిచయం చేశారు. అంతేకాకుండా తయారీ విధానాన్ని కూడా పరిశీలించి అనంతరం స్వయంగా చీరలను నేసి సంతోషపడ్డారు. అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి కరేబియన్ దేశాలకు చెందిన 9 మంది సుందరీమణులు వచ్చారు. ఆలయ గెస్ట్ హౌస్ దగ్గర అధికారులు ఘన స్వాగతం పలికారు. వచ్చిన అందాల బామలు చారిత్రక వరంగల్లో సందడి చేశారు. కాకతీయ శిల్పకళను చూస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ సంబరపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, రామప్ప దేవాలయాలను సందర్శించారు. ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇత్తడి పళ్లెంలో కాళ్లు కడుక్కొని ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ రాతి కట్టడాలను తాకుతూ అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సాంప్రదాయ కట్టుబొట్టుతో బతుకమ్మ ఆడి మన సంస్కృతిని చూసి ఫిదా అయ్యారు. రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని అర్చకుల వేదాశీర్వచనాన్ని తీసుకున్నారు. 1000 స్తంభాల గుడిలోని ఏకశిల నంది చెవిలో కోరికలు చెప్పి ఖుషి అయ్యారు. కిలా వరంగల్ ను చూసి అబ్బురపడ్డారు. కిలా వరంగల్లోని ప్రతి రాయి, శిల్పాల విశేషాలను గైడ్లను అడుగుతూ చరిత్ర తెలుసుకున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ, నటరాజు రామకృష్ణ బృందాలు చేసిన రుద్రదేవి, పేరిని శివతాండవ నృత్యాలు చూసి మైమరిచిపోయారు. ఓరగల్లు ఆతిథ్యం ఎప్పటికీ మర్చిపోలేంది. మేము చూసిన నృత్యాలు ఇక్కడి చరిత్రను తెలియజేస్తున్నాయి. ఈ చల్లటి సాయంత్రం వేళ మీరిచ్చిన అనుభూతి మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ అందాల బామలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను అంబటి రాంబాబు మండిపడ్డారు. మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేటట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు విడ్కాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప, బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా, సూపర్ 6కి మీరు
79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చామని బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకం నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణి మారిద్దని అనుకోను, కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలు వెళ్ళిపోతారు, అదే ఆయన ధైర్యం. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. మళ్ళా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా చిలకూరుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు చొక్కా పట్టుకుని. ఏమైంది? పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేశావు? కోర్టులో పెట్టా, కోర్టు వదిలేసింది, అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మన్నం అయితే మేము చేయగలిగింది లేదు. చంద్రబాబు మన్నం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది, మీకెందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో, 1-2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పాపం లూప్ లైన్లో ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోయారు సెంట్రల్ దానికి కూడా. మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది, చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన గవర్నమెంట్ రాగానే పంపిస్తారు. ఆమె పేరేంటి? మల్లికా కార్గ్. ఆమె ఎక్కడో లూప్ లైన్ పంపించేశారు. సో నేనేమంటానంటే, మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేయటం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేసేవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకో, మీకు పంపే మునిగిద్ది. ఏం కంగారు లేదు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ టు ది సొసైటీ. ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకు ఉంది. కొంతమంది ఆ సిన్సియారిటీ లేదు, ఏమీ లేదు. లోయర్ లెవెల్లో మన చిలకూరుపేట సిఐ లాగా పట్టుకోవడం రావడం. ఆ మధ్యన వాసు అనే ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఆయన వెళ్ళి అర్ధరాత్రి 3:30 పట్టుకొచ్చాడు ఒక ఆమెని, మహిళని కొనుక్కోకుండా. ఎక్కడ పోతావు? దెయ్యం వెళ్ళి పట్టుకుంటాను, నేను గుర్తుపెట్టుకో. ఆ తప్పు దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పట్టుకుంటుంది. మహిళని తీసుకొచ్చి కొట్టారు చిలకూరుపేటలో ఒకసారి. ఎక్కడికి పోవేయండి, రికార్డ్ అయి ఉంటాయి, వెంటాడుతానే ఉంటాయి మీ సర్వీస్ మొత్తం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఏదో మా లోకేష్ చెప్పాడు, ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో, మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీరు లైసెన్స్డ్ గూండాస్ కాదు, చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు. అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా. పాటిస్తే పాటించండి, పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి. చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి, యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం, లెక్కలో చూస్తే ఏమి లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది, ఇది దుర్మార్గమైంది. దీనికి కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు, అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది.
మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 ఒకటి నావల్ చేశావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న అంకె చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా. సూపర్ 6లో అది ఇది అది అని చాలా, గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6 ఈ ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే, దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం ఆచరించడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి హెలికాప్టర్లో ఆయన కాళేశ్వరం చేరుకున్నారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ పుష్కరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహాహారతిని తిలకించి పరవశించారు. ఈ పుష్కర స్నానం చేస్తే, మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఈరోజు తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. అందుకే భక్తులందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరూ చూసినారు, కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళినారు. ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా, యమున, ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, నదులు నాగరికతనే కాదు, నదులను దేవాలయాలుగా, దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మనకున్న ప్రత్యేకత సరస్వతి పుష్కరాల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు ఈ సరస్వతి పుష్కరాలు ఘనంగా జరపాలని మరి గత 3-4 నెలల నుంచి వారి అధికార యంత్రాంగంతో అందరినీ కూడా చురుకుగా పాల్గొనే విధంగా మన ప్రాంతంలో ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాంగణానికి సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ మనం కొత్తగా నిర్మాణం చేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న సరస్వతి ఘాటుకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు చూడబోతాం. మొట్టమొదటిసారి మనము కాశీలో ఏ విధంగానైతే హారతి ప్రతిరోజు ఇవ్వటం జరుగుతుందో సరస్వతి హారతిని మనం చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలంటే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు గారి పర్యవేక్షణలో From the brave rule of Kakatiya Queen Rudramadevi to the legends of Sammaka Sarakka
Warangal has always respected the power and role of women in society. It is a place where courage, leadership and tradition have always been valued. Under the leadership of the Congress-led Telangana government, we are working hard to make Warangal as the next big city after Hyderabad. Our goal is to develop it into a strong urban and cultural center. One major project is the revival of Mamunuru Airport, which is moving ahead quickly. Warangal's location makes it an important link between North and South India. It is well connected by rail, Kazipet Junction, and by road to cities like Hyderabad, Vijayawada, and even Chhattisgarh. The short 2-hour drive to Hyderabad is proof of the good infrastructure developed over the years by Congress government. Warangal is not just a place, it's a symbol of pride, shaped by history and powered by its people. మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు. క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ యాజమాని సంజీవ్ గోయంకా భారీ విరాళం అందజేశారు. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి బహుకరించారు. దాదాపు 5 కిలోల బంగారంతో చేయించిన కటిహస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. 27 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పంత్ అందుకు తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలబడ్డాడు. తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శ్రీ నారా లోకేష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆ ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. Sir, a very warm welcome. Our MLA Guntakal Shri Gummanuru Jairam garini vedika meeda ahvanistunnamo. I welcome our MLA Patikonda Shri K.E. Shyam Kumar garu to join us on stage. I request our Collector and District Magistrate Dr. Vinod Kumar garu to join us on stage. Our dear Chairman and CEO Renew Mr. Suman Sinha garu to please join us on stage. Namaskaram sir, a very warm welcome to you. And I request our Chief Operating Officer Renew Mr. Balram Mehta to join us on stage. Inkokasari mi energy to swagatam.
to all the dignitaries. Sir, before we start this event, we would like your attention. We would like to take the blessings of the Lord. I welcome you all to the Renew Sound Foundation event. మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చేయగలుగుతారు. Sir, before we start anything auspicious, we want to light the lamp and start this event. మీరందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, please let's light the lamp and get started. Yes. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశ. అండ్ వెల్కమ్. వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. నగరంలోని ఏఐజీ ఆసుపత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు. ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సింగపూర్ కూడా ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ సంఖ్యపై ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకు ముందు 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28% పెరిగి 14,200కు చేరింది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30% పెరిగాయి. గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బస్టాండ్ ఆవరణలో బస్సు ఎక్కే సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న భక్తులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.